బతుకుతున్నామయ్యా. ఓ రోజు మా ఓనర్ని నా కొడుకు చదువు కోసం డబ్బులు అడిగితే, అయ్యా ఏంటి? నా కొడుకు చదువుకి కాలేజీ ఫీజు కట్టాలి, కొంచెం సహాయం చేయండి అయ్యా. మీకెందుకయ్యా పెద్ద పెద్ద చదువులు? తాతకు మించిన పనులు. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండటం మంచి. వెళ్ళు. నీ తాగత మించిన చదువులు ఎందుకు, ఎవరెక్కడ ఉండాలో అక్కడే ఉండాలన్నాడయ్యా. ఆ రోజు నుంచి మా తలరాత అయితే అని బతుకుతున్నావయ్యా. అయ్యా, ఈ రోజు ఏమైందో తెలుసా అయ్యా? రంగయ్య, నువ్వేంట్రా ఇక్కడ? అయ్యా, ఇక్కడ గానీ పనికి జాయిన్ అయ్యేంట్రా? మీరేంటయ్యా ఇక్కడ? నేనా, మా అబ్బాయికి మైక్రోసాఫ్ట్ లో జాబ్ వచ్చిందిరా. జాగ్రత్త అయ్యా. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండటం మంచిది. వెళ్ళు. నా కొడుకు కూడా మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం వచ్చి సార్. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి మా తాత, మా నాన్న, నేను అందరం ఈ ఎన్నె కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నామయ్యా. కానీ ఈ రోజు నా కొడుకుని మా ఓనర్ గారి కొడుకుతో కలిసి కూర్చుని పని చేసేలా చేశారయ్యా. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయానయ్యా. ఇది నేను చేసింది నా కోసమో నీ కోసమో కాదయ్యా. మన రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి నీ కొడుకులాగే ఇంజనీర్లు బయటకు వస్తారు. లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి. కంప్యూటర్లకి ఉన్నవాడు లేనివాడు, వాడు వీడు అన్న తేడా తెలీదు. ఎవరు బాగా చదువుకుంటే వాళ్లదే భవిష్యత్తు. అలాంటి మంచి భవిష్యత్తుని ప్రతి కుటుంబానికి ఇవ్వాలన్నదే నా సంకల్పం. అలా మన రాష్ట్రాన్ని తయారు చేయాలన్నదే నా లక్ష్యం. నా కుటుంబం తరతరాలుగా కూలివాళ్లుగానే బతికాం. కానీ నా కొడుకు కూలివాడు కాలేదు. కంప్యూటర్ పట్టుకుని మా ఓనర్ గారి కొడుకుతో పాటు సమానంగా కూర్చోగలుగుతున్నాను. నేను కూడా ఆయనతో పాటు సమానంగా కూర్చోగలుగుతున్నాను. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలయ్యా?